కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం ఏలేశ్వరంలోని జూనియర్ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ మరియు ట్రైనింగ్ వారి ఆధ్వర్యంలో జిల్లా ఎంప్లాయ్మెంట్ అండ్ SCEDAP వారు ఏర్పాటు చేసిన జాబ్ మేళా ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభారాజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మండల NDA కూటమి శ్రేణులు, వివిధ కంపెనీల HRలు, కళాశాల సిబ్బంది, నిరుద్యోగ యువతీ యువకులు పాల్గొన్నారు. శాసనసభ్యులైనటువంటి వరుపుల సత్యప్రభారాజు గారిని వేదిక నాయకులను కోరుతున్నాను. అలాగే జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అయినటువంటి బాబీ గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నామండి. అలాగే వరుపుల సత్యప్రభారాజు గారు ఇక్కడ వచ్చినటువంటి నిరుద్యోగ పిల్లలందరూ కూడా ఆయా కంపెనీలను నిర్దేశించుకొని ఈ రోజు మీ నిరుద్యోగులవి కూడా వాళ్ళకి అందుబాటులో పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆ ఇంటర్వ్యూలో పాల్గొని మరి మీకు ఉన్నటువంటి ఉత్తీర్ణత శాతాన్ని బట్టి మీ విద్యను బట్టి రేపు మరి రాబో రోజుల్లో మరి ఏదో ఒక జాబ్ టౌన్ నాయకులైనటువంటి బుల్లెట్ గోపాలకృష్ణ ఆరోగ్యం కోరుతున్నామండి. శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్యప్రభారాజు గారిని మాట్లాడుతూ కోరుతున్నాము. ఈరోజు మన ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకి నాతో పాటు విచ్చేసి వేదిక మీద రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు కిరణ్ గారికి, ఏలేశ్వరం మండల పరిషత్ అధ్యక్షులు బాబీ గారిని, ఏలేశ్వరం మండలం నగర పంచాయతీ నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, ఈ స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించిన సంస్థకి సంబంధించిన ఒక లక్ష్యంతో వచ్చిన వివిధ కంపెనీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్స్ కి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ జాబ్ మేళాకి ఎంతో ఆశగా మాకు ఒక ఉపాధి లభిస్తుంది అని వచ్చిన సోదర సోదరి మనందరికీ కూడా నా ఆశీస్సులు, నా బెస్ట్ ఆఫ్ లక్ కూడా చెప్తున్నాను. అదేవిధంగా ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. నేను మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకున్న జాబ్ మేళా ఇక్కడ ఏలేశ్వరం నగర పంచాయతీలో అన్నది ఏర్పాటు చేయడం అన్నది నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏదైతే ఎలక్షన్లో మేమందరం ఒక నినాదంతో, మా నాయకులు అందించిన అండతో, మేము ఆ నినాదంతో నిరుద్యోగ యువతలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం అని మేనిఫెస్టోలో కూడా ఒకటిగా పెట్టుకుని మేము ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. ఎలక్షన్ లో ఇచ్చిన మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని కూడా ఈ సంవత్సర కాలంగా ఒక్కొక్కటిగా మేము కూడా మా నియోజకవర్గంలో ప్రతి మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి పథకాన్ని ఒక్కొక్కటిగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా మా నాయకులు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ముందుగా ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా నిరుద్యోగులకు ఒక నైపుణ్యం పెంపొందించాలని వివిధ చోట్ల వాటిని ఒక కార్పొరేషన్లో వాటికి స్కిల్ డెవలప్మెంట్ సంబంధించిన అంశాలను ట్రైనింగ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీని ద్వారా వారు ఇచ్చిన ఆ నమ్మకంతో మేము కూడా పలు చోట్ల చాలా మందికి వీటికి అమరావతిలో జరిగేటికి కూడా పంపించడం జరుగుతుంది. ఇలా వారు ఆ రోజు చెప్పినట్టు ఏదైతే మేము మా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము నెరవేరుస్తాం. ఇందాక ప్రజలు చెప్పినట్టు జాబు రావాలంటే బాబు రావాలని ఒక నినాదం కూడా ఆ రోజు మేము చెప్పడం జరిగింది. ఆ మాట నిలబెట్టుకుంటూ మా నాయకులు కూడా ఈ నిరుద్యోగ యువతలకు ఏదో ఒక అవకాశం కల్పించాలి, ఉపాధి కల్పించాలని చెప్పడం జరిగింది. మొట్టమొదటి సంతకం కూడా DSC అన్నది, దాని తొలి సంతకం కూడా మా నాయకులు చేయడం జరిగింది. ఇలా మీ అర్హతున్న ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ యువతకి అందరికీ ఒక ఉపాధి కల్పించడం అనేది రాబోయే కాలంలో కూడా జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ కంపెనీకి సంబంధించిన వారందరికీ కూడా ఈ సందర్భంగా ఫ్యూచర్ లో కూడా ఇంకా ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి మనం మన నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగ యువతకి అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీకు మాకు సహకరించాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఇక్కడికి వచ్చిన
నిరుద్యోగ BSc చేస్తాం లేదంటే ఇంజనీరింగ్ చేస్తాం అని కాదు. ఒక పక్క డిగ్రీ చదువు అనేది స్కిల్ డెవలప్మెంట్ అనేది కూడా చాలా ముఖ్యం. మనకున్న స్కిల్స్ బట్టే మనం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దాన్ని బట్టి అర్హతను బట్టి ఉద్యోగం అనేది లభిస్తుంది. వెళ్ళిన చోటల్లా ప్రతిసారి మనకు ఉద్యోగం వచ్చేస్తుందని కాదు, వచ్చిన వారికి సంతోషం, రాని వారి మనం ఇంకా ఎంత డెవలప్ చేసుకోవాలి, మన స్కిల్స్ ఇంకా ఎంత చేసుకుంటే మనం దీనికి అర్హత అవుతాము అన్నది కూడా ఒకసారి ఆలోచించుకుని మీరు వచ్చేసిన ఏదో ఉద్యోగం వచ్చింది మనం చేసేసుకోవచ్చు అని కాదు, ఇంకా పైకి వెళ్ళడానికి ఇంకా మన స్కిల్స్ ఎంత డెవలప్ చేసుకోవాలని కూడా మీరు ఆలోచించుకోవాలి. ఒక పక్క జాబ్ చేస్తూనే ఇంకా ముందుకు వెళ్ళడానికి ఫ్యూచర్ లో మీరు అందరూ కూడా ఆ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. లాంగ్వేజెస్ కూడా మనం ప్రతి దీనికి ఉన్న స్కిల్స్ ఉంటే కదా లాంగ్వేజెస్ మీద కూడా పట్టు అన్నది సంపాదించాలి. ఈ రోజు తెలుగు అన్నది కాకుండా ఇంగ్లీష్, హిందీ అనేది చాలా ఇంపార్టెంట్ లాంగ్వేజ్. దీని మీద కూడా మీ అందరూ పట్టు సాధించాలని ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న నిరుద్యోగులకే కాదు చదువుకునే విద్యార్థులు కూడా నేను చెప్పేది ఇదే. మనం నైపుణ్యం సంపాదించుకుని మనం చుట్టుకున్న డిగ్రీతో మనం బయటకు వెళ్ళిన రోజున ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉద్యోగం అనేది వస్తుంది, మనకు ఒక ఉపాధి లభిస్తుంది. దాని ద్వారా మనం ఇంకా ముందుకు వెళ్ళి పైకి ఎదగడానికి అవకాశం ఉంటుందని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ సిబ్బందికి మరో నగర పంచాయతీలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏపీ స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇది కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఆ రోజు ఎన్నికల ప్రచారంలో మేమందరం కూడా ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిరుద్యోగ యువతను ఆదుకుంటామని, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని మా నాయకుల ఆదేశాలతో మేము ఆ రోజు చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మా నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద దృష్టి పెట్టి స్కిల్ డెవలప్మెంట్ అన్నది ప్రత్యేకంగా నిరుద్యోగ యువతకి వారికి స్కిల్స్ పెంచాలి అనేది ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి ఇప్పటికే ట్రైనింగ్ జరిగింది. మేము కూడా మా నియోజకవర్గం నుంచి అమరావతిలో జరిగే ట్రైనింగ్ ప్రోగ్రామ్ పంపించడం జరిగింది. అందులో భాగంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు జాబ్ మేళా ఇక్కడ నిర్వహించారు. దాదాపు 10 కంపెనీల వరకు ఇక్కడికి రావడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క నిరుద్యోగులు ఉపయోగించుకుని వారి ఉపాధి ఉద్యోగం కల్పించుకోవాలనే సందర్భంగా మేము వారికి తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మా కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతని ఆదుకుంటుంది అన్నది ప్రతి చోట రాష్ట్రం అంతటా కూడా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుంది. మా నియోజకవర్గ యువతకి కూడా దీన్ని ఉపయోగించుకుని త్వరలో ఇంకా మరి మా నియోజకవర్గ వ్యాప్తంగా ఇంకా కొన్ని చోట్ల ఉపయోగించుకుని వినియోగించుకుని నిరుద్యోగ యువతి ఉపాధి కల్పించుకుంటారని ఆశిస్తూ రాబోయే కాలంలో కూడా కూటమి ప్రభుత్వం వారందరికీ అండగా నిలబడుతుందని మరొకసారి ఏదైతే మేము ఒక్కొక్కటి ఇచ్చిన హామీని ఒక్కొక్కటి నిలుపుకుంటూ ముందుకు వెళ్తున్నామో ఈ ఏడాది కాలంగా త్వరలోనే ఇచ్చిన హామీలు 100% కూడా పూర్తిగా నెరవేరుస్తామని ఒక ధీమాతో చెప్పగలుగుతున్నాం. మా కూటమి ప్రభుత్వం మీద కూడా ప్రజలు ఎంతో నమ్మకంతో వారు మేము తీసుకున్న నిర్ణయం తప్పు కాదని వారు అందరూ ధైర్యంగా మా మీద ఆశిస్తూ ఉన్నారు. రాబోయే కాలంలో కూడా ఇటువంటి జాబ్ మేళాలు మరికొన్ని నిర్వహిస్తాం. వీటిలన్నింటినీ కూడా ఈ నిరుద్యోగ వినియోగించుకోవాలని వారందరూ